1, 2, 3, go. Hello. Hello, brother. హలో నమస్తే. Hello, brother. అమృతం ఎందుకు నాన్న? నేను పిచ్చుకారు. నువ్వు అప్పాచికారా? నేను నువ్వు సర్వం. సర్వం. అక్క అక్క అంజలేలు. అక్క ఆంజనేయులు. నాన్న సర్వం. నాన్న అమృతం. అన్న అంబేట. 4 characters ఫిక్స్. You will feel. ఫిక్స్. Fish. హలో. You will feel. ఓకే. You feel. హే రేపే హ్యాపీ బర్త్డే. Okay. ఓకే ఏంట్రా? Okay, చెప్తున్నా. ఏను వద్దు ఆపు. హలో నమస్తే. బాగున్నారా అందరూ? బాగున్నారా అడుగు. అన్నదా అందరూ బాగున్నారా? అందరూ కొంచెం పొలైట్గా అడుగబ్బు. నో. అందరూ ఏంటి అబ్బు అంత వైలెంట్గా అడుగుతున్నావు అంటున్నారు. నేర్చుకున్నావు. బాగా నేర్చుకున్నావు అంటావు. నేర్చుకున్నావు. ఏదో లేబ్బా. హలో. సో అభినైతే పడుకోబెట్టేశాను. చాలా అల్లరి చేస్తున్నాడండి. అసలు వ్లాగ్ని చేసుకొని ఇవ్వట్లేదు. అందుకే పడుకోబెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఏంటంటే పొద్దున్నే లేచాడనమాట వాళ్ళ అక్కతో పాటు 6కి. అందుకే త్వరగా పడుకున్నాడు. లేకపోతే అయ్యగారు అస్సలు పడుకోరు. అండ్ నేను మీ అందరికీ చెప్పలేదు కదా, రేపు అభి బర్త్డే. అండ్ మేము అభి బర్త్డే కోసం మేరీల్యాండ్ వెళ్తున్నాము. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారండి. సో ఈసారి అక్కడే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. ఇవాళ నైట్కి బయలుదేరుతాము. మేము మోస్ట్లీ నైటే ప్లాన్ చేస్తాము, ఎందుకంటే పిల్లలతో చాలా కష్టంగా ఉంటుంది కదా. ఫస్ట్ థింగ్ పిల్లలతో కష్టము, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నైట్ అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా. సో అందుకని నైట్ బయలుదేరుదాం అనుకున్నాము. ఇంకా తెలియదు, మా హస్బెండ్ వస్తే చూడాలి మరి ఏం ప్లాన్ చేస్తున్నారో ఏమో. ఇప్పటివరకు అయితే అదే అనుకున్నాము. అండ్ మీ అందరికీ అభి డ్రెస్సెస్ చూపిస్తా అన్నాను కదా. అభి డ్రెస్సెస్ కోసం చాలా షాప్స్ తిరిగామండి. వాల్మార్ట్, కార్టర్స్, జింబోరే, చిల్డ్రన్స్ ప్లేస్, యుఎస్ పోలో, ఇంకా మేసిస్ అన్నీ తిరిగాము. అన్నీ తిరిగి మళ్ళీ వాల్మార్ట్కే వచ్చి చేరామన్నమాట. అక్కడే మాకు సెట్ అయ్యాయి. నిన్న ఎవరో కామెంట్ పెట్టారు, అదే పనిగా వెళ్తే మనకు దొరకవు మనసా, లేదంటే అదే అనుకోకుండా విండో షాపింగ్కి వెళ్ళామనుకో అప్పుడు అన్నీ సెట్ అయిపోతాయని. నిజమే అండి, అదైతే పక్కా. నా విషయంలో మాత్రం ఎప్పుడు అదే పనిగా వెళ్ళానంటే అస్సలు దొరకవు. ఇలా ఎప్పుడైనా అనుకోకుండా వెళ్తే మాత్రం బాగా దొరుకుతాయి. సో ఇంకా లేట్ చేయకుండా నేను అభి డ్రెస్సెస్ చూపిస్తాను. అండ్ నేనేం తెచ్చాను, మోక్షకు కూడా తెచ్చాను. పెద్దగా ఈసారి ఎక్కువ తాలేదులేండి. సో ఫస్ట్ అయితే అభి డ్రెస్ చూపిస్తాను. అభికి ఈ డ్రెస్ తీసుకున్నాను, సూట్ తీసుకున్నాను. సో ఇదనమాట అభికి తీసుకున్నది బర్త్డేకి. సూట్స్ అస్సలు దొరకలేదండి నాకు, చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో. అండ్ అందరినీ ఈ టీషర్ట్ తీసుకున్నాను. సో దీని తర్వాత 2 ప్యాంట్స్, నార్మల్ ప్యాంట్స్. అవి నార్మల్ ప్యాంట్స్. సో అండ్ దెన్ వాళ్ళ నాన్న తీసుకున్నాడు దీన్ని. బాగుంది కదా ఈ షర్ట్, నాకు కూడా చాలా నచ్చింది. సో అంతే అండి. ఇంకా 2 నైట్ ప్యాంట్స్ తీసుకున్నాము, ఎందుకంటే స్ప్రింగ్ వచ్చేస్తుంది, సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్, కొంచెం ఫ్రీగా ఉంటాయి కదా. సో అంతే అండి అభికి తీసుకున్నది. పెద్ద ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు. ఇది మోక్షకు తీసుకున్నాను, జనరల్గా తీసుకున్నాను. ఇది యుఎస్ పోలో తీసుకున్నాను. నార్మల్ ఎవ్రీడే వేర్కి పాపకు బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ నాకేమో నేను చార్లెట్ డ్రెస్ అనే ఒక షాప్ ఉంటుంది కదా, స్మిత్ హెవెన్ మాల్లో ఉందండి అది. అక్కడ ఏంటంటే షాప్ తీసేస్తున్నారనమాట. సో అందుకే అన్నీ చాలా డిస్కౌంట్లో ఉన్నాయి. సో నేను ఇది తీసుకున్నాను, స్వెట్ షర్ట్ లాగా తీసుకున్నాను అనమాట. ఇది నాకు జస్ట్ $7కే వచ్చిందండి, డిస్కౌంట్స్ అన్నీ పోను, అంటే అన్ని క్లియరెన్స్లో పెట్టారనమాట. ఇది ఒక్కటే తీసుకున్నాను. నాకు ఇప్పుడు ఇంకా ఏం తీసుకోవాలనిపించలేదు, అందుకే ఇది ఒకటే తీసుకున్నాను. ఇది యాక్చువల్ ప్రైస్ అయితే $27 అండి దీనిపైన ఉన్నది. బట్ ఇది నాకు వచ్చింది $7కే. చాలా మంచి డీల్ కదా, చాలా స్ట్రెచబుల్గా కూడా ఉంది. ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి పెద్ద వేసుకోవడానికి ఛాన్స్ కూడా ఉండదు. మేబీ నెక్స్ట్ వింటర్కి ఉంటుంది.
సో అంతే అండి. ఇంకా మోక్ష షూస్ చూపించలేదు కదా, అవి చూపిస్తాను. సో వాల్మార్ట్లో మోక్షకి ఇవి తీసుకున్నానండి, హై హీల్స్. చెప్పాను కదా మోక్షకి ఇష్టమని. సో ఇవి తీసుకున్నాను, వైట్లో తీసుకున్నాము. నాకు వైట్ అంటే చాలా భయం, ఎందుకంటే త్వరగా మరకలు పడిపోతాయి కదా. మోక్షకి మెయింటైన్ చేయడం కూడా పెద్దగా రాదండి, చిన్నపిల్లలు కదా పాపం రాదు. బట్ ఏంటంటే నాకు ఇంతకంటే వేరే ఏం దొరకలేదు, బ్లాక్లో అలా దొరకలేదు. సో ఇంకా తప్పక తీసుకున్నాం అనమాట. మోక్ష బుంగమూతి పెట్టింది తీసుకోలేదని చెప్పేసి, సో దాని బాధ చూడలేక తీసుకున్నాం ఇంకా. అండ్ అలాగే అవి కూడా ఒక జత షూస్ తీసుకున్నాను, ఇవే. ఎస్, సో ఇవి తీసుకున్నాం అనమాట. అంతే అండి, పెద్ద షాపింగ్ ఏం చేయలేదు, కానీ ఇవే చేసింది. అండ్ నేను 2 షీట్ మాస్క్ తీసుకున్నాను, అవి చూపిస్తాను. వాల్మార్ట్లోనే అవి కూడా. ఇవే అండి నేను తీసుకున్నవి. ఇది వచ్చేసి వైటమిన్ సి ప్లస్ కొలాజన్ హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్ అంట. సో ఇది తీసుకున్నాను, ఇది కూడా వాల్మార్ట్లోనే. అండ్ ఇది బ్రాండ్ వచ్చేసి బై నేచర్ బ్రాండ్. ఇవి 2 వచ్చేసి $5 అండి, ఈచ్ 250 ఉంది. అండ్ ఇది వచ్చేసి రోజ్ పెటల్ షీట్ మాస్క్ తీసుకున్నాను. ఇవి ఇంకా నేను ఇంతవరకు ట్రై చేయలేదు. మీ అందరికీ తెలుసు కదా నాకు షీట్ మాస్క్స్ అంటే చాలా ఇష్టం అని, సో అందుకే తీసుకున్నాను ఈసారి. ఈ 2 ఎప్పుడు ట్రై చేయలేదు కదా, చూద్దామని చెప్పేసి. చూడాలి మరి ఎలా ఉంటాయో. అండ్ నేను చూసిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా చెప్తాను. కొంతమంది అడుగుతూ ఉంటారు, మెసేజెస్ చేస్తూ ఉంటారు కదా, ఎలా ఉంది మనసా షీట్ మాస్క్, ఎక్కడ కొన్నారు అని చెప్పేసి. సో ఇవే అండి నేను కొన్నవి, అండ్ నేను వాల్మార్ట్లో కొన్నాను. సో అంతే అండి. ఇంకా నేను లంచ్కి ఇవాళ సింపుల్గా చిత్రాన్నం చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఎక్కువ చేస్తే వేస్ట్ అయిపోతుంది, ఎవరు తినరు కదా సరిగా. అండ్ నైట్కి వచ్చేసి ఏదో ఒకటి సింపుల్గా చేసేస్తాను అప్పుడు కూడా. సో నేను చాలా బేసిక్ చిత్రాన్నం చేస్తానండి. అండ్ దాంతోపాటు కొద్దిగా పెరుగన్నం కూడా చేస్తాను, సో అది చూపిస్తాను. అండ్ ఇంకా నేను ఇల్లు క్లీన్ చేసుకోవాలి, చాలా మెస్సీగా ఉంది. ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేసుకున్నాను, కానీ ఇల్లంతా తుడిచేయాలన్నమాట ఒకసారి. ఎందుకంటే నాకేంటంటే బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇల్లు నీట్గా చూడడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే నేను ఆల్మోస్ట్ క్లీన్గానే పెట్టి వెళ్తాను. కానీ పిల్లలతో ఒక్కొక్కసారి కుదరదు అనమాట. అప్పుడు అబ్బా ఇంటికి వచ్చి చూస్తే అబ్బా ఎందుకు వచ్చాంరా బాబు అనిపిస్తుంది ఇంటికి. సో అందుకే ఇంకా మేము ఇప్పుడైతే క్లీన్ చేసేస్తాను అదంతా కూడా. సో అంతే అండి, నేను మళ్ళీ కలుస్తాను. సో నేను ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రొటీన్ అయితే ఎప్పుడు చూపించలేదు కదా మీకు, అంటే నేను తుడుచుకునేది. సో నేను జనరల్గా వీక్లీ అట్లీస్ట్ 2 or 3 టైమ్స్ అన్నా క్లీన్ చేస్తానండి. ఎందుకంటే పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, ఎంత చేసినా అలానే చెత్త పడుతూనే ఉంటుంది, అక్కడ ఇక్కడ పడేస్తూనే ఉంటారు ఇద్దరు. సో అందుకే మ్యాక్స్ క్లీన్ చేస్తూనే ఉంటాను. చెప్పాను కదా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక క్లీన్ హోమ్ని చూస్తే ఎంత హ్యాపీగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేను. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. బట్ అది నాకు మాత్రం చాలా రేర్గా జరుగుతుంది. అభి ఉన్నాడు కదా, అన్నీ విసిరి పడేస్తుంటాడు, ఒక చోట పెట్టడండి ఏది కూడా. కానీ పిల్లలు ఉండే ఇంట్లో అయితే ఇవన్నీ తప్పవు కదా. ఇంత క్లీన్ చేస్తున్నాను కదా, మళ్ళీ అభి లేచాక చూడండి ఇలానే ఉంటుంది, అంతా మళ్ళీ ఎక్కడక్కడ పడేసి ఉంటాడు. సో ఇవన్నీ నాకు మామూలే అండి. సో దీని తర్వాత నేను ఆయిల్ డిస్పెన్సర్ కొత్త తెచ్చుకున్నానండి టీజే మ్యాక్స్లో. ఇది వచ్చేసి జస్ట్ $3 అంతే, చాలా చాలా బాగుంది. దీనిపైన పెయింటింగ్ ఉంది కదా, ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్ పెయింటింగ్, ప్రింటెడ్ కాదు. సో బాగుంది కదా అని తెచ్చుకున్నాను. చిత్రాన్నం కోసం అయితే ఆయిల్ పోసుకుంటున్నాను, 3 to 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. అండ్ దెన్ అందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇది చాలా బేసిక్ చిత్రాన్నం అండి. ఇందులోకి నేను శనగపప్పు, మినపప్పు, పల్లీలు ఇవన్నీ ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే అవన్నీ వేస్తే మోక్ష అభి అస్సలు తినరు, తీసి పక్కన పడేస్తారు. అభి అయితే అసలు నోట్లో కూడా పెట్టుకోడండి. అందుకే చాలా బేసిక్గా చేస్తున్నాను. నాకు పెద్దగా చిత్రాన్నం అంత ఇష్టం ఉండదు, ఒక మా అమ్మ చేస్తే నాకు నచ్చుతుంది అంతే అండి. నా చేతితో చేసుకుంటే అసలే నచ్చదు. సో ఇవన్నీ వేగిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసి వేయిస్తాను, పచ్చి వాసన పోయేంత వరకు. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇది నేను ప్రత్యేకంగా చూపించాల్సిన చెప్పాల్సిన పని ఉండదు కదా. అండ్ ఈ లోపలే మా హస్బెండ్ వచ్చారనమాట ఆఫీస్ నుంచి. చెప్పాను కదా త్వరగా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి వచ్చారు. సో పసుపు వేగిపోయిన తర్వాత అందులోకి ఆల్రెడీ ఉడికించుకున్న అన్నం వేసి కలిపేస్తానండి. అండ్ దెన్ ఉప్పు, నిమ్మరసం పిండేసుకుంటాను, అంతే అయిపోతుంది చిత్రాన్నం.
చిత్రాన్నం నేను ఎప్పుడైనా ఎమర్జెన్సీస్కి మాత్రమే చేస్తానండి. ఇంట్లో చాలా తక్కువ చేస్తాను. ఏదో పండుగలు వచ్చాయంటే చేస్తాను, లేదంటే ఇలా ఏమైనా ఎమర్జెన్సీగా ఎప్పుడు ఏం తినాలి అనిపించలేదు అన్నప్పుడు ఇది చేస్తాను అంతే. చాలా రేర్గా చేస్తాను మా ఇంట్లో. పర్సనల్గా నాకైతే పప్పు ఒకటి ఉంటే చాలండి. పప్పు ఒకటి పెట్టారంటే ఇంకా నాకు ఏం అవసరం లేదు. సో అందుకే నేను ఎక్కువ పప్పే చేస్తూ ఉంటాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా వంటలలో అది కంపల్సరీగా ఉంటుంది లంచ్ మెన్యూలో. సో ఇంకా లాస్ట్లో నిమ్మకాయ పిండేస్తే చిత్రాన్నం రెడీ అయిపోతుంది. ఇంకా నేను పెరుగన్నానికి రెడీ చేసుకుంటానండి. దీనికి ఏంటంటే రైస్ ఆల్రెడీ నేను కలిపి పెట్టేసుకున్నాను పెరుగు వేసి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అండ్ ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అండ్ దీంట్లోకి అయితే నేను అన్నీ వేస్తానండి. మెయిన్గా శనగపప్పు టేస్ట్ అంటే నాకు చాలా చాలా ఇష్టం దీంట్లో. బట్ నేను ఇక్కడ ఇంకొక మిస్టేక్ చేశాను. ఏంటంటే పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను. కొంతమంది ఇందులోకి దానిమ్మ గింజలు కూడా వేసుకుంటారు కదా, అది మా ఇంట్లో ఎవరు తినరండి, అందుకే నేను వేయలేదు. సో తర్వాత వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ పెరుగన్నం కలిపి పెట్టుకున్నాను కదా, అది వేసేస్తున్నాను. అండ్ దెన్ పచ్చిమిర్చి ఏం చేశానంటే లాస్ట్లో మళ్ళీ తర్వాత వేసానండి. అలా సపరేట్గా వేసుకున్నాను. అలాగే నేను పెరుగన్నంలోకి ఉప్పు వేయడం కూడా మర్చిపోయానండి, అందుకే లాస్ట్లో వేస్తున్నాను. ఎందుకు ఇవాళ అస్సలు చేయాలనిపించలేదు, వంటనే సరిగా చేయాలనిపించలేదు, మనసే లేదనమాట. అందుకే ఏదో అలా చేసేసాను. సో తర్వాత ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చి వేయించుకొని అవి కూడా పెరుగన్నంలోకి కలిపేసాను. టేస్ట్ అంతా ఏం బాగాలేదండి. లంచ్ అయితే అయిపోయింది. అవి అప్పుడే లేస్తున్నాడు చూడండి, అప్పుడే లేచి వచ్చాడు తినడానికి. అటువైపు కూర్చోమంటే కూర్చోడంట, అలిగిపోయి మళ్ళీ పడుకున్నాడు. మా ఆయనే సీట్ చేంజ్ చేస్తున్నాడు. మళ్ళీ నిద్రలో లేచాడంటే కొంచెం మొండి చేస్తాడండి. పిల్లలంతా ఇలానే ఉంటారు కదా. వాడికి బాగా నచ్చిందంట చిత్రాన్నం. నాకు చెప్పాను కదా, అంత నచ్చలేదు. వాడు లేచేసరికి ఆల్మోస్ట్ 3:30 అలా అవుతుందండి. ఆల్మోస్ట్ మోక్ష వచ్చే టైం కూడా అయిపోయింది. కాసేపట్లో మోక్ష కూడా స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. ఫ్లవర్స్ వచ్చి బయట స్ప్రింగ్ ఫ్లవర్స్ ఎంత క్యూట్ ఉన్నాయి, బుజ్జి బుజ్జిగా. అండ్ కలర్స్ కూడా వైట్, పర్పుల్ అండ్ ఎల్లో 3 కలర్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. అక్కడక్కడ మొలిచాయి అనమాట ఆ ఎండుగడ్డిలోనే. చూడడానికి భలే ఉన్నాయి, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. ఇంకొంచెం క్లోజ్గా చూపిస్తాను చూడండి అక్కడక్కడ మొలిచాయి. ఇదిగో చూడండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇవి బాగున్నాయి కదా, నాకు చాలా నచ్చాయి. అండ్ ఇవాళ ఫుల్ మూన్ డే కదా, అది కూడా చూపిస్తాను. ఎత్తుకుంటుందంట, నువ్వు ఎత్తుకో అక్కను. సరిగా ఎత్తుకో. అమ్మో, he's really nice. I can still. He's not even heavy, mummy. ఎంత ఉండాలి హెవీ అంటే? He's not heavy. He's 3. He should be heavy a little bit, but he's not. What the heck? He is light. తిన్న తర్వాత మోక్ష కూడా వచ్చి తినేసిందండి. తర్వాత నేను ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. చూడండి ఇల్లంతా అప్పుడే ఎంత మెస్సీగా కనపడుతుందో. అవి ఊరికే ఉండడు, అన్నీ పీకేస్తాడు. అండ్ మోక్ష కూడా అక్కడ హోంవర్క్ ఫినిష్ చేసుకుంది. పాపం పొద్దున్నే లేచిందని చెప్పాను కదా, నిద్ర వస్తుంది దానికి. సాయంత్రం పడుకోవడానికి ట్రై చేసింది, కానీ ఎందుకో పగలపూట అసలు పడుకోదండి మోక్ష. తనకి ఎప్పుడు నిద్ర రాదు. నాకు హెల్ప్ చేస్తుంది ఇక్కడ అన్ని బట్టలన్నీ తెచ్చి ఇచ్చి. అఫ్కోర్స్ అవి కూడా చేశాడులేండి, రూమ్లో నుంచి తెచ్చి అన్నీ. అండ్ నేను ఏదైనా ట్రావెలింగ్ ఉందంటే 1-2 జతలు ఎక్స్ట్రా పెట్టుకుంటానండి. నాకు కానీ, పిల్లలకి కానీ, మా హస్బెండ్కి కానీ అందరికీ ఎక్కువ పెట్టేస్తాను. అదేంటో నాకు ఒక అలవాటు అనమాట. చిన్న భయం, ఇది కాకపోతే ఏమన్నా జరిగితే ఇంకొకటి ఎక్స్ట్రా పేరు ఉంటుంది కదా అన్నట్టు. జరిగితే ఏంటంటే ఏమో మార్చుకోవాల్సిన సందర్భాలు వస్తాయేమో అని నాకు భయం అనమాట. 4 డ్రెస్సులు పెట్టుకునే చోట నేను 8 డ్రెస్సులు పెడతాను. అంత
ఎక్కువ కుక్ చేస్తుంటానన్నమాట బ్యాగ్లో. ఎవరైనా ఇలా చేస్తారా? నాకు తెలిసి చాలామంది చేస్తూనే ఉంటారు, 1-2. అందులో మన లేడీస్ బట్టలు అయితే ఇంకా ఎక్కువ పెట్టుకుంటారు కదా. సో అది తర్వాత నేను మీకు చూపిస్తాను ఏంటంటే నేను నా ఎవ్రీడే మేకప్కి నేను ఎలా రెడీ అవుతాను, వాటి ఎసెన్షియల్స్ ఏమేమి ప్యాక్ చేసుకున్నానో అవి కూడా చూపిస్తాను. అవి చూడండి, కవర్ ఇవ్వమంటే ఎంత సతాయిస్తున్నాడో. వాళ్ళ అక్కతో ఎప్పుడు పోటీ పడుతూ ఉంటాడు ఏ దానికోసమైనా. ఫస్ట్ చెప్తే అసలు చేయడు, అదే తర్వాత వాళ్ళ అక్క చేస్తా అంటే మాత్రం చేస్తాడు. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను నేనేం సర్దుకుంటున్నాను. ఇది వచ్చేసి మాయిశ్చరైజర్. నన్ను అడుగుతూ ఉంటారు కదా ఏం మాయిశ్చరైజర్ యూస్ చేస్తారని. నేను గార్నియర్ మాయిశ్చరైజర్ ఇదే అండి యూస్ చేసేది. తర్వాత ఫేస్ వాష్ అండ్ క్లెన్జర్ పెట్టుకున్నాను. ఐ షాడో ప్యాలెట్ చూపించాను కదా. తర్వాత ఇక్కడ ప్రైమర్ అండి, ఒక లిప్స్టిక్ పెట్టుకుంటున్నాను అంతే, ఎక్కువ ఏం పెట్టుకోలేదు. తర్వాత లారియల్ ఇన్ఫాలబుల్ ఫౌండేషన్ అండి, ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి శాంపుల్ సైజ్ పర్ఫ్యూమ్, స్మెల్ చాలా బాగుంటుంది, ట్రావెల్ సైజ్ అనమాట ఇది. అండ్ స్టిక్కర్, 1 కోంబ్, అంతే అండి. ఇంకా కాటుక కాజల్ అండ్ రబ్బర్లు ఉండాలి కదా మనకు. సో ఇంతే అండి, ఎందుకంటే ఎక్కువ ఏం పెట్టుకోను నేను. అఫ్ కోర్స్ మిసెల్లర్ వాటర్ అవన్నీ కూడా ఉంటాయి, ఎందుకంటే కాటన్ ప్యాడ్స్. ఇంతే అండి, పెద్ద ఏం అవసరం ఉండవు ఇంకా, ఎందుకంటే ఎక్కువ కూడా ఏం పెట్టుకోను నేను. అంటే ఫేస్ ప్యాక్ యూజ్ చేసేదాన్ని కదా, బయటికి వెళ్తే అది పెట్టుకోవడం కుదరదు కదా, అందుకని నేను మళ్ళీ ఫేస్ వాష్ తీసుకున్నాను అనమాట ఇక్కడ. లేదంటే ఎవ్రీడే నేను ఫేస్ ప్యాకే యూజ్ చేస్తున్నాను. సో ఇవన్నీ నేను బ్యాగ్లో సర్దేస్తున్నాను. ఇంకా దీని తర్వాత ఇంకా నేను నెయిల్ పాలిష్ పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా రోజులు అయింది కదా నెయిల్ పాలిష్ పెట్టుకొని, అందుకే పెట్టుకుందాం అనుకున్నాను. సో నెయిల్ పాలిష్ కూడా పెట్టేసుకున్నానండి. నేను మీకు షేడ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇది నాకు తెలిసి ఇండియాలో అయితే దొరకదేమో అండి, లేదంటే కాస్ట్లీ ఉంటుంది. ఐఎమ్ సారీ ఫర్ దట్. సో తర్వాత ఫుల్ మూన్ చూపిస్తా అన్నాను కదా, చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ అవి బర్త్డే పార్టీ కోసం కొన్ని సప్లైస్ కొందామని డాలర్ ట్రీకి వెళ్దాం అనుకుంటే ఇది కనపడింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది, అలా చూస్తూ వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ టైం 6:30 అలా అయింది. సో ఇంతటితో వ్లాగ్ ఏం చేస్తాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుందండి. నేను ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసేసాను. మేము 9కి అలా బయలుదేరదాం అనుకున్నాము, 8 or 9కి డైరెక్ట్ డిన్నర్ చేసేసి. చెప్పాను కదా రీజన్స్. సో అంతే అండి, ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఏం చేస్తాను. ఇంకా ఈ వ్లాగ్ని ఎడిట్ చేసి పోస్ట్ చేసేస్తాను మీ అందరికీ. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ రేపు మళ్ళీ అభి బర్త్డే వ్లాగ్తో మళ్ళీ కలుస్తాము. అండ్ అంతవరకు టాటా బాయ్. అభి కమ్ లెట్స్ సే బాయ్. Tata. Tata. Happy birthday, Abu. Happy birthday to Abhi. Bye.